హాయ్ అండి. ఈరోజు అయితే నేను జంతికలు చేస్తున్నాను. ఇదైతే ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. 2 కప్పులు బియ్యం పిండి తీసుకోవాలండి. నెక్స్ట్ 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు తీసుకున్న తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి మనం. ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అలాగే 1/2 కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేడి ఆయిల్ వేసుకోవాలండి. కరుగుతున్న ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా గట్టిగా కలుపుకోవాలండి. కొంచెం వేడిగా ఉంటుంది, గట్టిగా కలుపుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మన పిండి అయితే కలుపుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలండి. ఉండ కావచ్చిన తర్వాత కొంచెం ముద్దలకు తీసుకొని మనం జంతికలు గొట్ట ఉంటారు కదండి, అందులో అయితే వేసుకోవాలండి. మనం జంతికలు వేసేటప్పుడు కొంచెం తడి చేసుకుంటూ వేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. తడి చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఒక బూరెలో తీసుకుంటాం కదండి, చిన్న జాలి గరిటెలు, దాని మీద అయితే జంతికలు వేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. మరుగుతున్న ఆయిల్ అయితే వేడిగా ఉండాలండి. మనం వేసుకున్నది అయితే ఆయిల్లో వేసుకోవాలండి జంతికలు అయితే. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు వేయించుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా వేయించుకోవాలండి. అంతేనండి, మన జంతికలు అయితే రెడీ అయిపోయాయండి. అంతేనండి, చాలా ఈజీగా రెడీ అయిపోయింది జంతికలు అయితే. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.